మెగా అల్లు కుటుంబాల మధ్య ఇంకా గ్యాప్ కొనసాగుతోంది. ఒకరోజు జైలు జీవితం గడిపిన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు పరామర్శించారు. అందుబాటులో ఉన్నవారు అల్లు ఇంటికి వెళ్లి పుష్పకు మద్దతు తెలిపారు. ఇక షూటింగ్ లో ఉన్న ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి బన్నీతో మాట్లాడారు. కానీ మెగా హీరోలు మాత్రం పుష్పను పట్టించుకోలేదు. హైదరాబాద్ లోనే ఉన్న రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు అల్లును కలవలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఇక బన్నీ బాబాయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అరెస్టు వ్యవహారంలో స్పందించలేదు. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చినా అల్లును జనసేనాని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. బన్నీని పవన్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? మెగా హీరోలకు పుష్పపై కోపం తగ్గలేదా? చిరంజీవి, నాగబాబును కలిసిన బన్నీ పవన్ ను కలుస్తారా? ఈ అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. మనకి డిబేట్ లో అందుబాటులో ఉన్నారు మహేష్ గారు, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్, అలాగే కీర్తిలత గారు బీఆర్ఎస్ అండ్ ఫిల్మ్ నుంచి. కీర్తిలత గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఒక రోజు జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ని అనేక మంది హీరోలు అలాగే సినీ ప్రముఖులు కలిశారు, అందుబాటులో ఉన్నవారు కలిశారు, ఫోన్ చేసి మాట్లాడారు, స్పందించారు. కానీ ఇంతవరకు మెగా హీరోస్ అయిన రామ్ చరణ్ గాని, వరుణ్ తేజ్ గాని, అలాగే పవన్ కళ్యాణ్ గాని ఎందుకు స్పందించలేదు అనుకుంటున్నారు? మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించలేదని మనం ఎలా చెప్పగలుగుతామండి? ఇప్పుడు మెగా హీరోస్ కి అల్లు అర్జున్ కి మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నాయని అందరికి తెలిసిన వాస్తవం. ఇంకా డిస్టర్బెన్స్ కంటిన్యూ అవుతూ ఉండవచ్చు. సో దాని గురించి మనం మాట్లాడడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక రోజు జైలు జీవితాన్ని గడపడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మంచి హీరో, ఒక అవార్డు పొందిన, జాతీయ అవార్డు పొందిన హీరో, చాలా మంది అభిమానించే హీరో, ఆయన్ని అరెస్ట్ చేసిన పద్ధతి గాని, ఆయన్ని ట్రీట్ చేసిన పద్ధతి కానీ కొంచెం అందరికి బాధాకరం అంతే. అలా అయితే ఏమైనా అల్లు అర్జున్ పై ఏమైనా కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుందా? అంటే కుట్రే అండి, డెఫినెట్ గా కుట్రే. ఇది ప్రభుత్వం చేసే కుట్ర. అల్లు అర్జున్ స్టేజ్ మీద సీఎం గారి పేరుని ఏదైతే పలకలేదో, నా పేరు గుర్తులేదా అని ఆయన మీద కుట్ర తీర్చుకునే పద్ధతే కనిపిస్తుంది దీంట్లో. ఇప్పుడు సినిమా అన్నప్పుడు డెఫినెట్ గా హీరోలు, హీరోయిన్లు అది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. సినిమా రిలీజ్ రోజు డెఫినెట్ గా వాళ్ళు మెయిన్ థియేటర్ ఏది ఉంటుందో ఆ థియేటర్ కి సినిమాకి వెళ్తారు. హీరో, హీరోయిన్స్, టీమ్, క్రూ అందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు సంధ్య థియేటర్ వాళ్ళు కూడా ఎన్ఓసి తీసుకోవడం, పోలీసులు వచ్చి కరెక్ట్ గా, అంటే ఒక హీరో, ఒక ఇమేజ్ ఉన్న ఒక హీరో గాని, ఇమేజ్ ఉన్న వాళ్ళు పర్సన్స్ ఎవరైనా, ఇమేజ్ ఉన్న పర్సనాలిటీస్ ఎవరైనా వస్తున్నప్పుడు మరి వాళ్ళు వస్తే ఎంత క్రౌడ్ వస్తుంది, వాళ్ళకి ఎంత మనము ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి అనేది మరి పోలీసులు అంచనా వేయకపోవడము. వచ్చిన పోలీసులు కూడా అల్లు అర్జున్ గారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండడం, కింద తొక్కిసలాట అయ్యి ఒక మహిళ చనిపోవడం నిజంగా బాధాకరణం. చాలా అంటే యాక్చువల్లీ అయితే ఆ టైంలో మహిళలు కూడా కామన్ గా అభిమానం ఉండొచ్చు, కానీ ఫస్ట్ డే క్రౌడ్ ఉంటుంది, తొక్కిసలాట ఉంటుంది, ఇదంతా తెలిసి కూడా వెళ్ళడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. మహిళ చనిపోయినందుకు నిజంగా అందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాము. ఆ బాబు కూడా ఇంకా కోమాలోనే ఉన్నాడు. తొందరగా క్యూర్ అవ్వాలని, బాబు హెల్దీగా బయటికి రావాలని నిజంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. కానీ ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఏదో కావాలని చేసినట్టు అంటగట్టడం ఇదంతా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక ఉత్సవాలో లేకపోతే ఏదైనా కుంభమేళాలో అక్కడ ఇక్కడ జరుగుతున్నప్పుడు తొక్కిసలాట జరిగి చనిపోతే దేవుడి మీద నిందేస్తారా, ప్రభుత్వం మీద నిందేస్తారా? దేవుడి దానికి కారణం కాదు కదండి. ప్రభుత్వ వైఫల్యం ఇది. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీనికి అల్లు అర్జున్ గారు స్పందించారు. నేను ఇంత నష్టపరిహారం ఇస్తాను, ఇంకా ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అదంతా పక్కన పెట్టి కక్షపూరితంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం మరి చాలా బాధాకరమైన విషయం. ఇది ఖచ్చితంగా కుట్ర కోణమే. ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఎంతసేపు డైవర్షన్ చేయాలి, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని డైవర్ట్ చేయాలి. ఎందుకంటే అది సెలబ్రిటీస్ మీద తీస్తే టాపిక్ అంతా మీడియా ఫోకస్ గాని, ప్రజల ఫోకస్ గాని ఇటువైపు మరలుతుంది అని ఒకే ఒక డైవర్షన్ అంతే ఇది.